ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కందం 7వ అధ్యాయమే కొనసాగుతూ ఉంది. నిన్నటి వరకు 50 ఎన్ని శ్లోకాల వరకు వచ్చాం? 43 శ్లోకాలకు వచ్చాం. 44 నుండి చదువుతారా ఒకసారి? 774వ పేజీ. స్వచ్ఛ ప్రకృతితస్నిగ్ధో ముని పునాత తేజస్వీ తమసా దీప్తో దుర్దర్శోదరభాజనః సర్వభక్షోపయుక్తాత్మా నాదత్తే మలమగ్నివతు పచ్య ఉపాస్య శ్రేయ ఇచ్ఛతాం భుంక్తే సర్వత్ర ధాతॄణాం దహన్ స్వమాయయా స్వస్త్రమిదం సదసక్షణ విభు ప్రవిష్ట ఈయతే తత్తత్స్వరూపోऽగ్నిర్వహీదపి వినర్గాధ్యాశ్వసానాంతా భావా దేహన్యనాత్మనా కాళేన క్షోఘవేగేన భూతానాం ప్రభవాప్యయౌ నిత్యావ వినదృశ్యేతే ఆత్మనోగ్ని. వాట్సాప్ 48 కదా. గుణైర్గుణానుపాదత్తే యదా కాలం విముంచతి నదేషు యుజ్యతే యోగే గోభిర్గాయవ గోపతి బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్తైవ తద్గతః లక్ష్యతే ఓకే. ఇప్పుడు నిన్నటి వరకు 4 విషయాలు తెలుసుకున్నాం. 3 భూమి, వాయువు, ఆకాశం గురించి తెలుసుకున్నాం కదా. భూమి ఏమో అన్నిటినీ భరిస్తుంది చాలా ఓర్పుతో, అందరికీ ఆహారాన్ని ఇస్తుంది, అలాగే అందరి కోసం బ్రతకగలగాలి. తర్వాత వాయువు గురించి చెప్పారు. వాయువు లేకపోతే ఒక్క సెకండ్ కూడా ఎవరు బతకడానికి అవకాశం లేదు. కానీ నిత్యం నిరంతరం అందరూ బ్రతికి ఉండడం కొరకు వాయువు పనిచేస్తూనే ఉంటుంది. వాయువు వీస్తూ 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 అందరికి ప్రాణాన్ని ఇస్తుంది, దాంతోపాటు శక్తిని ఇస్తుంది, ఎవరో అదోపాటు రోగాలను కూడా తొలగిస్తుంది వాయువు కదా. అలాగా బ్రతకాలి. 3వది ఆకాశము అన్నారు. ఆకాశం అంతటా ఉంటుంది, అన్నిటికీ అవకాశం ఇస్తుంది, అన్నిట్లోనూ ఉంటుంది. మరి దీనివల్ల ఏం తెలుసుకుంటావయ్యా? నువ్వు కూడా
అంతటా ఉన్నటువంటి వాడిగా గుర్తుంచుకో. నువ్వు నువ్వు పైకి కనిపించే శరీరం ఒకటే, కానీ ఆ లోపల ఉన్న జీవ చైతన్యం ఏదైతే ఉందో ఇది ఒక్కటే. ఇది అంతటా ఉంది, అందరిలో ఉంది. అవునా? అంతేకాదు అన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకోని ఉంటుంది ఆకాశం. కానీ ఈ సర్వ జీవరాశులకు సంబంధించిన ఏ పాప పుణ్యాలో దానికి అంటావు. అవురా? ప్రతి దాంట్లోనూ ఉంటుంది. అలాగే పరమాత్మ ప్రతి జీవరాశి లోపల ఉంది, జీవరాశిని నిలబెడుతూ కూడా ఉంది. కానీ జీవరాశులు చేసే పాప పుణ్యాలు పరమాత్మకు అంటావు. కాబట్టి నిన్ను కూడా నువ్వు గుర్తుంచుకో. ఏంటి అంటే నిన్ను ఆత్మగా గుర్తిస్తే ఇక్కడ పాపం అంటదు, పుణ్యం అంటదు. పాపం అంటదు, పుణ్యం అంటదు. రెండింటికి అతీతంగా, సర్వవ్యాపకంగా, శాశ్వతంగా, ఆనంద స్వరూపంగా ఉంటాం. అది గుర్తుంచుకో అన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? అగ్ని గురించి చెప్పు. ఏమయ్యా? జలం. స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధ మాధుర్య తీర్థభూ నృణాం ముని పునాతనప్యాం మిత్ర విక్షోభ స్పర్శకీర్తనై. అయ్యా ఇదిగో జలం ఉందే సహజంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఏమండి? నీరు మురికి నీరు ఉంటుందా? నీరు మురికి నీరు ఉంటుందా? నీరు ఎప్పుడు మురికి కాదు, బయట నుంచి వచ్చి పడుతుంది. స్వచ్ఛ జలము అని అంటే నీరు ఆ విధమైనదే, దాంట్లో బయట నుంచి వచ్చి పడిన మురికిని తొలగిస్తున్నాం. భూమి తాలూకు ఏదైతే మురికి ఉందో అది వచ్చి దీంట్లో పడి ఇది మురికి అవుతుంది కదా, అదంతా తొలగిస్తే నీరు స్వచ్ఛంగానే ఉంటుంది. అయ్యా ఆత్మ స్వచ్ఛమైనది, ఏ పాపపుణ్యాలు లేనిది, ఏ పాపపుణ్యాలు లేవు, వీటికి అతీతమైనటువంటిది కదా. పైగా ఏంటి? ఈ జలం ఉందే స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధ, స్వచ్ఛంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మాధుర్య. అవునా? నీరు ఎలా ఉంటుంది? భూమి మీద పడినప్పుడు భూమికి ఉన్న గుణదోషాలు దానికి అంటుతాయి. ఎర్ర నేల మీద పడితే వర్షం ఎర్రగా అవుతుంది, నల్ల నేల మీద పడితే నల్లగా అవుతుంది, మురికి మీద పడితే మురికి అవుతుంది కదా. ఆ ఉప్పు ప్రదేశాలలో పడితే ఉప్పుగా ఉంటుంది. కానీ నీరు ఆకాశం నుండి వచ్చే వర్షపు నీరు ఉంది, స్వచ్ఛంగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. వర్షపు నీరు అట్లాగే పట్టుకొని తాగచ్చు, కానీ అది ఏ వస్తువు మీద పడ్డా దాని మురికి దానికి అంటుకుంటుంది. ఎందుకో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి. అవునా? తెల్లటి బట్టకు చిన్న మరకబడ్డ ఒక డాట్ బట్ట కనిపిస్తుంది, అదే మసిగుడి మీద ఏం పడ్డా తెలియదు, కనిపించదు కదా. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇది స్వచ్ఛం కాబట్టి అన్నిట్లో ప్రవేశిస్తుంది. అలాగే ఇక్కడ నీరు మధురమైనది. నీకు ఏ పదార్థమైనా మధురత్వం తెలియాలి అని అంటే తేమ ఉంటేనే. తేమ లేకపోతే, ఇప్పుడు గట్టి పదార్థాలు నోట్లో పెట్టుకొని కొరుకుతాం, కొరికి నములుతాం కదా. నమిలినప్పుడు నాలుక కింద ఉన్న జలం ఉంది, దాంట్లో వచ్చి ఈ పదార్థం బాగా తడిసి క్రీమ్ లాగా అయిందంటే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఈ తేమ తగలకపోతే టేస్ట్ రాదు కదా, గొంతు పట్టేస్తుంది, చంపేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మాధుర్యం అనేది ఏదైతే ఉందో అది నీటి నుండి వస్తూ ఉందండి, అది పవిత్రమైంది. అంతేకాదు ఇక్కడ జీవరాశులను కూడా పవిత్రం చేస్తుంది. అవునా? పవిత్రం చేస్తుందా లేదా? న్యాయా కంపు కొడుతుందండి, ఉదయం నుండి పనిచేసి తిరుగుతున్నా, వెళ్ళి ఏం చేసి రావాలంటావు? పాలనెత్తిన పోసుకొని వస్తావా? పాలనెత్తిన పోసుకొని వస్తారా? నీటితోనే స్నానం చేస్తారు మురికంతా పోవడానికి.
అవునా? దుమ్ము పట్టిందండి, ఊడ్చడం పోవట్లేదు, కడుగు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే జలం స్వచ్ఛం పవిత్రం చేస్తుంది, అన్నిటినీ పవిత్రం చేస్తుంది. జలం ప్రాణాన్ని నిలబెడుతుంది. జలం నీళ్ళు తాకపోతే డిహైడ్రేట్ అవుతుందండి, వెంటనే సెలవునిక్కించండి అంట కదా. లోపల కడుపులో మంది పడుతుంది, అక్కడ ఎండలో నుంచి వచ్చాడు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి అని అంటాడు. ఒక గ్లాసు పాలు ఇవ్వండి, లేదా ఒక గ్లాసు నెయ్యి ఇవ్వండి అన్నాడు. వెంటనే అన్నం పెట్టండి అన్నాడు. నీళ్లు ప్రాణాలు నిలబెడుతుంది కదా. సేవే అలాగా ఉండవయ్యా నువ్వు, స్వచ్ఛంగా, మాధుర్యంగా, పవిత్రంగా, అవునా, శక్తి స్వరూపంగా నిలబడు. అదే చూపిస్తుందండి జలం. పైగా అన్నిట్లో కలిసిపోతుంది, దేన్ని పట్టుకోదు. దేన్నైనా ఒకదాని కానీ పట్టుకునేటట్లయితే అది ఊడిపోదు మళ్ళీ కదా. జలం ఫిల్టర్లో వేసామంటే మొత్తం మురిగినట్టు వదిలేసి బయటకు వచ్చేస్తుంది, మురిగినంతటిని వదిలేసి బయటకు వచ్చేస్తుంది కదా. అలాగే అందరిలోనూ ఉంది, దేన్ని అంటుకోదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి అని అంటే అంతటా అందరిలో ఉండు, అందరితోనూ కలుగు, కానీ ఎవరి గుణదోషాలని అంటించుకోకు. ఇది నేర్చుకున్నానండి జలం నుండి, నేను ఇది నేర్చుకున్నానండి అంటున్నాడు. అర్థమైందా? సో దాని తర్వాత ఏంటంటే తేజస్వి అవసాదీప్తో దుర్దర్శోదర వాజన సర్వభక్షోపి యుక్తాత్మ నాదత్తే మనమజ్ఞోతు. అయ్యా, అగ్ని అనేది ఉంది, తేజోరూపమైనటువంటిది కదా. ఇదంతటా దీనికి అవకాశం ఉన్నంత వరకు ప్రాకిపోతుంది, అవునా. ప్రతి ఒక్కదాన్ని కాల్చుతుంది, వేడి పుట్టిస్తుంది కదా, కదిలిస్తుంది, వ్యక్తం చేస్తుంది అగ్ని. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నిరంతరం ఆత్మను తలుసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడే ఏమవుతాడు? అగ్నిలాగా తేజరూపంతో వెలిగిపోతాడండి. అది చూడు, వెలిగిపోతుంది, అగ్ని వెలుగుతుంది కదా. అలాగే వ్యక్తి ఆత్మజ్ఞానం పెరుగుతుంది అంటే ముఖం తేజస్సుతో నిండుతుంది, మనసు ప్రశాంతతతో నిండుతుంది, సద్గుణాలతో నిండుతుంది కదా. అలాగే లోపల జ్ఞానం నిలకడగా ఉంది అని అంటే అందరినీ కలిపేసుకుంటుంది దాంట్లో సర్వజీవరాశుల్ని, అవునా. ఇప్పుడు జ్ఞానం పెరిగే కొద్దీ అగ్ని వ్యక్తమయ్యే కొద్దీ వ్యాపిస్తుంది. అలాగే జ్ఞానం పెరిగే కొద్దీ వ్యాపిస్తాడు వ్యక్తి. గురుదేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రచారం చేశాడు? భూగోళం అంతా తిరిగాడు, అవునా. దానికే అన్నారు అప్పుడు శంకరాచార్యులు ఆ తర్వాత అంత ఆత్మనిష్ట కలిగి ప్రపంచమంతా తిరిగినటువంటి వాళ్ళు, ప్రపంచమంతా తిరిగినా ఆ జ్ఞాన నిష్ట పోనటువంటి వాళ్ళు చిన్మయానంద మహారాజు ఒక్కడే అని. అవునా. అబ్బా, ఏమి నిష్ట అండి వాళ్ళది, ఎందుకంటయ్యా అంటే ఆయన గోచిపాతలు పెట్టుకొని తిరుగుతాడండి. కొన్నేళ్ల క్రితం వెళ్తే పిల్లలందరూ గోచిపాతలు కూడా లేకుండా తిరిగేవాడు. వాళ్ళంతా ఆత్మజ్ఞానులా? అవునా. బట్టలు లేని వాళ్ళందరూ ఆత్మజ్ఞానులా? ఏమండి, ఆయన ఒట్టి పచ్చికూరగాయలే తింటాడండి, ఏమి నిష్ట అండి కదా. ఇక్కడ ఆహారాన్ని బట్టో విహారాన్ని బట్టో కాదు నిష్ట, లోపల ఆత్మ జ్ఞానము ఎంత నిలకడగా ఉంది. ప్రపంచమంతా తిరిగిన సర్వజీవరాశులతో కలిసిన లోపల ఆత్మనిష్ట నిలబడి ఉందా, ఎగిరిపోతుందా? రమణ మహర్షి వారు కొండ దిగలేదు, ఆత్మజ్ఞానం మర్చిపోయాడు. గురుదేవుడు ప్రపంచమంతా తిరిగాడు, వ్యక్తులతో తిరిగాడు, అవునా. గల్ఫ్కి వెళ్ళాడు, ముస్లిమ్స్ కలిశాడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాడు, క్రిస్టియన్స్ బోధించాడు, హిందువులకు అందరికి బోధించాడు కదా. అయినా ఆయన ఆత్మనిష్ట తరగలేదు. అందుకే ఏమంటారు శంకరుల వారి తర్వాత అంత గొప్ప నిష్ట కలిగిన వాడు ఎవరయ్యా అంటే గురుదేవులు అని అంటారు. కాబట్టి ఇక్కడ నిష్ట ఏంటంటే అందరినీ దూరంగా పెట్టాడు. ఆయన ఎవరి ముఖమో చూడండి, ఎవరి ముఖమో చూడండి, ఎక్కడికి వెళ్ళండి, ఎవరితో మాట్లాడండి, ఏమీ తినడండి, బట్టలు కూడా కట్టుకోడండి, అసలు గోళ్ళు కూడా కట్ చేసుకోండి, ఎప్పుడో వెంట్రుకలు కట్ చేసుకున్నాడు ఏమో అన్నీ అట్లా ఊడిపోయాయి అంతే అండి. ఇది కాదయ్యా ఆత్మనిష్ట అంటే.
నేను సర్వవ్యాపకమైన పరమాత్మను అనే విషయం గుర్తుందా? అవునా? ఆ వ్యక్తి ప్రపంచం అంతా తిరుగుతూ ఏ విధమైన పనులు చేసినప్పటికీ కూడా అది మర్చిపోకుండా ఉన్నాడా? శంకరుల వారు గురుదేవులే అంటారండి అంతర్గొప్ప వ్యక్తి. అయిందా? సో కాబట్టి ఏంటి అంటే అగ్ని ఇది చూపిస్తుంది ఏమని, అది వ్యక్తమైందిరా అంటే వెలుగుతుంది, అవకాశం ఉంది అంటే అంతటా ప్రవేశిస్తుంది, వ్యాపిస్తుంది కదా. అది ఎందులో ప్రవేశించినా వేడి పుట్టించి కదిలిస్తుంది. దానికి ఆత్మ జ్ఞానం ఉంది. ఆత్మ ఎక్కడ ప్రవేశిస్తే దాన్ని లోపల కాల్చుతుంది, వేడి పుట్టిస్తుంది, పరిగెత్తిస్తుంది, వ్యాపింపజేస్తుంది. ఆత్మ జ్ఞానం ఉంది. ముఖంలో నిత్యం నిరంతరం ఆనందాన్ని నిలబెడుతుంది. అయ్యా నేను ఇది అగ్ని నుండి నేర్చుకున్నానయ్యా, ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి. అగ్నికి సొంత లక్షణం ఏది? అగ్ని అక్కడ ఉందా లేదా అని తెలియడానికి ఎలా? ఫస్ట్ వేడి, 2 వెలుగు, 3 వ్యాపకం. అవునా? ఇప్పుడు ఎర్రగా ఉందండి అగ్ని అనలేవు. పోస్టర్ అక్కడ వేసినా కూడా అగ్నిలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎర్రగా ఉన్నా లేకపోయినా ఒక ఇనుపగుండు కొలిమిలో వేసుకొస్తే తర్వాత తీసాము అని అనుకోండి, ఆ కొద్దిసేపటికి రంగు నల్లగానే కనిపిస్తుంది, కానీ కాలో చేయ పెడితే జీవితాంతం గుర్తుండేటట్టు చేస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అగ్ని స్వత్త గుణం వేడి, 2 వెలుగు, 3 వ్యాపకం. అదిగో ఎవరిలో ఆత్మజ్ఞానం వస్తూ ఉందో వాళ్ళ శరీరాన్ని ఊరికే ఉంచరు. నిద్ర వస్తే పడుకుంటారు, మేల్కొన్నంత వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏదో ఒకటి ఆచరిస్తూనే ఉంటారు కదా. ఆ తర్వాత ఏంటి, అయ్యా వాళ్ళు ఆత్మజ్ఞానంలో ఉన్నారా? వాళ్ళు బయటకు వచ్చి ఎన్ని పనులు చేసినప్పటికి కూడా ముఖంలో కళ తగ్గదు, లోపల జ్ఞానం తగ్గదు, ప్రశాంతత తగ్గదు. అర్థమైందా? దేహం నిండా రోగాలు ఉన్నా కూడా ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. అమ్మ అయ్యో కుయ్యో గుయ్యో అని ఇలాంటి ఆపసోపాలు ఏమీ పడరు కదా. మూడోది ఏంటి, ఆత్మజ్ఞానం లోపల ఉంది అంటే వాళ్ళ వ్యవహారం తిరుగుతూనే ఉంటారు. హరి ఓం క్లాస్లో ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. హరి ఓం ఆన్లైన్లో ఉండేవాళ్ళు మీరు క్లాస్లో ఉండే మీరు మాకు కనిపిస్తూ ఉంటారు, మీరు మాట్లాడకుండా అటు తిరుగుకుంటూ ఉన్నారు అంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటప్పుడు వీడియో ఆఫ్ చేసుకోండి. వినాలనుకున్నప్పుడు స్థిరంగా కూర్చోండి, ఫోన్ చూడబెట్టి. సో అగ్ని యొక్క స్వభావం ఇది అండి. అయిపోయిందా? ఆ తర్వాత ఏంటి, ఇది కూడా చదివాం కదా, విసర్గాద్యా శ్మశానాంత భావ దేహస్యనాత్మన కళానామివ చంద్రస్య కాళేన వ్యక్తవర్త్మన. అయ్యా ఇదంతా అయిందనుకోండి. ఇప్పుడు అగ్ని అయిపోయిన తర్వాత చంద్రుడు చూస్తే ఏం కనిపిస్తుంది? చంద్రుడు చూస్తే వెన్నెల చల్లదనమాటి కదా. చంద్రుడు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. అలాగే ఏంటి అంటే ఆత్మజ్ఞానానికి దగ్గరవుతూ ఉన్నటువంటి వ్యక్తి చంద్రుడిలాగా చల్లగా ప్రశాంతంగా ఎప్పుడైతే కనిపిస్తూ అలాగా ఉండాలని ఆయన నుంచి నేర్చుకున్నానండి. చంద్రుడి నుంచి ఏం నేర్చుకున్నాం? చల్లగా ఉండాలంటే ఎప్పుడు ఏసులు కూర్చోండాలి అని కాదు, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, పగలంతా సూర్యుడి యొక్క వేడికి తాపాన్ని పొందినటువంటి
భూమి సాయంత్రం వెన్నెల పడేటప్పటికి ఏమవుతుంది, ఆ వేడంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది, వేడంతా వెళ్ళిపోతుంది. అంతేకాదు చంద్రుని చూస్తూనే మొక్కలు కూడా వికసిస్తాయి. ఆ చంద్రుడు వెన్నెలను స్వీకరించి ధాతువుల్ని నింపుకుంటాయి. అవునా? ఇక్కడ మొక్కలలో విత్తనాలు రావాలన్నా చెట్లలో ఓషధులు వనస్పతులు అంటారు. ఓషధులన్నీ ధాన్యం, వనస్పతులేమో పళ్ళ మొక్కలు కదా. అవన్నీ కూడా పిండి పదార్థాన్ని నింపుకుంటాయండి. అయ్యా ఏమో బ్రహ్మారెడ్డి, మీ ఫోన్ ఒక చోట పెట్టుకోండి. సో చంద్రుడు చూసి ఇదిగో ఇది నేర్చుకోవాలి. చూస్తూనే ఏం నేర్చుకోవాలి? నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళినా, నీ దగ్గరికి ఇతరులు వచ్చినా వాళ్ళలో తాపం వెళ్ళిపోవాలి. తాపం వెళ్ళి దానికి చెప్తారు, చంద్రుడు ఒక రేఖగా శివుడిని ఎత్తున ఉంటాడు, శివుడి చెట్లో ఉంటాడు. వస్తూనే అందరికి ఫస్ట్ ఆయన కనిపిస్తాడండి. ఆయన కనిపించేటప్పటికి ఏమవుతుంది, వీళ్ళలో తాపం సగం తగ్గిపోతుందండి, తాపం తగ్గిపోతుంది. ఇంకొకటి చంద్రుడి విషయంలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, అమావాస్య వస్తుంది అని అంటే కళలన్నీ తగ్గిపోతూ వస్తాయి. అమావాస్య రోజు ఏమి ఉండవు. పౌర్ణమి వస్తూ ఉంది అంటే రేఖలన్నీ పెరుగుతూ ఉంటాయి. అవునా? కాబట్టి చంద్రుడి నుంచి పూర్ణచంద్రుడిలా ఉండాలి అని నేర్చుకోవాలి. వ్యక్తి పతనమవుతున్నాడు అంటే కళలన్నీ పడిపోతాయి. వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే కళలన్నీ పెరుగుతాయి, కళలు పెరుగుతాయి. అప్పుడు చంద్రుడి నుంచి నేర్చుకున్నానండి నేను. ఓకే, తర్వాత సూర్యుడు అండి. సూర్యుడు చూసి ఏం నేర్చుకున్నాయా? ఇదిగో గుణానుపాదత్తే యథాకాలం విముంచతి నతేషు ఇజ్జతే యోగి గోభిర్గాయవ గోపతి. అయ్యా సూర్యుడు ఉన్నాడే, ఏం చేస్తాడు? సూర్యుడు వల్ల మనకేంటి లాభం? సూర్యుడు వలన మనకు లాభం ఏంటి? సూర్యుడు వల్ల లాభం ఏంటి నేను ఎందుకంటామంటే, అసలు సూర్యుడు లేకపోతే భూమి ఉంటుందా? అసలు భూమి వచ్చింది సూర్యుడు ఉండండి. అవునా? సరే సరే. రెండోది, భూమి వచ్చింది. ఇప్పుడు భూమి సూర్యుడు లేకపోతే నిలబడుతుందా? లేదు. సూర్యుడు భూమిని ఆకర్షణ శక్తి అని ఒక పెద్ద తాడేసి కట్టేస్తున్నాడు. బంతికి తాడు కట్టి తిప్పితే తిరుగుతూ ఉంటుంది కదా. చేతిలో తాడు ఉన్నంత వరకు బంతి తిరుగుతూ ఉంటుంది. చేతిలో తాడు ఊడిపోతే ఎక్కడో పోయి పడిపోతుంది. అలాగే ఇక్కడ భూమి ఏమిటయా, ఆకర్షణ శక్తి అనేసి సూర్యుడు అక్కడ చేతిలో పట్టుకున్నాడు గట్టిగా. అందుకే భూమి తిరుగుతూ ఉంటుందా లేదా? ఎటు తిరుగుతుంది? సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా? ఒకే కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు, ఇంకా బోల్డ్ గ్రహాలు అన్నీ కూడా తిరుగుతుంటాయి కదా. కానీ ఈ భూమి ఇక్కడ నిలబడింది అంటే సూర్యుడు వలననే. ఓకే, రెండోది. మూడోది ఏంటి అంటే, రాత్రి బోళ్ళు ఎలా వస్తున్నాయి? భూమి వల్లనే, సూర్యుడి వల్లనే వస్తున్నాయి. అనే కదా. సూర్యుడి వైపు మనం ఎదురుగా వచ్చాము అంటే పగలు, సూర్యుడికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాము అంటే రాత్రి. పగలు కూడా రాత్రి వస్తుంది కాబట్టి ఆయన పడుకొని ఎదురుపోతున్నాం అండి. లేకపోతే ఏమయ్యేవాళ్ళం? పిచ్చోళ్ళు అయిపోయేవాళ్ళు. అవునా? సూర్యుడు లేకపోతే పిచ్చోళ్ళు అయిపోతారండి. ఓకే ఓకే ఓకే, అదంతా సరే. కానీ ఇంకొకటి ఏంటి అంటే, వర్షాలు ఎలా వస్తున్నాయి? ఏమో చెప్పచ్చు. సూర్యుడి యొక్క కాంతి వలన సముద్రాలలో ఉన్న నీరు ఆవిరైపోయి పైకి వెళ్ళి మేఘాలుగా తయారై అక్కడి నుంచి మళ్ళీ వర్షాలు వస్తున్నాయండి. విచిత్రం చూడండి. సరేవయ్యా, అక్కడ సూర్యుడి కాంతి కానీ వెళ్ళకపోతే మొత్తం నీళ్ళన్నీ గడ్డకట్టిపోతాయి, తాగడానికి నీళ్ళే ఉండవు. అవునా? కాబట్టి భూమి మీద నీళ్ళు కూడా
ఆయన వల్లనే వస్తున్నాయండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆహారం ఎలా వస్తుందండి? పంటల నుండి వస్తుందండి. పంట పెరగాలి అన్నా రసాయనాలన్నీ ఆయన నుండి వస్తున్నాయి. ఆయన కాంతి నుండి రసాయనాలు వచ్చి మొక్కలు బలాన్ని పుచ్చుకుంటున్నాయి. చంద్రుడు వెన్నెల నుండి పిండి పదార్థం వచ్చి అక్కడ ధాన్యం తయారు కదా. మనకు ఆహారం ఎలా వస్తుంది? సూర్యుడి వల్లనే వస్తుందండి. దానికే పేరు ఉదయించే సూర్యుడిని ఎవరైతే నమస్కరిస్తారో, ఆయన ప్రార్థిస్తారో గాయత్రి మంత్రంతో సకల శక్తులు వస్తాయండి, వాళ్ళకి సకలం సిద్ధిస్తాయండి. ఆయన చూసి నేర్చుకున్నాను, ఇలాగా ఉండగలగాలి, అందరికీ జీవనాధారం కాగలగాలి. అవునా? నా చిన్ని పుట్టకు శ్రీరామ రక్ష అని బతికేవాడినే దొంగ అంటారండి. అవునా? నువ్వు ఇప్పుడు చూడు, వరుసగా చెప్తున్నాడు పంచభూతాలు, సూర్యచంద్రుడు, వాళ్ళ వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు శాశ్వతంగా ఉంటున్నారు. అవునా? నువ్వు ఇటు కొట్టి ఇట్లా తిరిగట్టి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఉండేటప్పుడు ఎవరు తెలుసుకోవాలి, పోయిన తర్వాత ఎవరు తెలుసుకుంటారండి? తెలుసుకుంటారండి. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కూడా జనాలు కొంతమంది తెలుసుకున్నారా లేదా? ఎందుకు? వాళ్ళందరి కోసం బతికారు. అప్పుడెప్పుడో ప్రహ్లాదుడు తెలుసుకుంటున్నాం, ధ్రువుడు తెలుసుకుంటున్నాం. అవునా? రాముడు, కృష్ణుడు, వాళ్ళని తెలుసుకున్నాం, ఋషులు తెలుసుకుంటున్నాం. ఎందుకయ్యా? వాళ్ళ జీవనం అందరి కోసం అయింది కాబట్టి బతికితే సూర్యుడిలాగా బతకయ్యా. దానికే అంటారు ఇంకొక విషయం కదా, సూర్యుని ఏమంటారు ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ ఏమంటారు? సన్. SUN, సన్. అలాగే SUN, సన్. ఒక అక్షరం మారిస్తే SIN, యు తీసేసి ఐ పెడితే ఐ అంటే యు అంటే నువ్వు. ఇతరుల కోసం బతికేవాడు సూర్యుడిలాగా స్థిరస్థాయిగా ఉంటాడట. అవునా? ఐ అంటే నేను. తన కోసం తను బతికేవాడు ఉన్నాడే, వాడు పాపాన్ని భుజిస్తాడండి. ఏ భుజంతి ఆత్మకారణాత్ తే పాపం. ఎవడయ్యా తన కోసమే తను బతికేవాడు పాపాత్ముడే, పాపానే తిన్నాడు వాడు ఇతరుల కోసం బతుకుతున్నాడు అని అంటే, అవునా, వాడు సూర్యుడిలాగా వెలిగిపోతుంది. దానికే పెట్టాడు ఏంటి అంటే, మానవుడికి వివాహం చేసుకోవాలి, పిల్లలు కనాలి, పిల్లలు పెంచాలని ఎందుకు పెట్టాడు? అక్కడి నుంచే కొంచెం స్వార్థాన్ని కలిగించి, అవునా, త్యాగాన్ని అబ్బేటట్టు చేస్తున్నాడు. మనుషులకే కాదు, సర్వజీవరాశులకి. అవునా కదా? సర్వజీవరాశుల పిల్లలకు అంటున్నాయి, వాటి పెంచుతున్నాయి, అత్యంత ప్రేమతో పెంచుతున్నాయి. ఎందుకు? వాడి పిల్లలు కాబట్టి. అంతేనా? అక్కడ నేర్చుకోవయ్యా. నెమ్మదిగా ఆ లోపల ఉన్న ప్రేమ కానీ వికసింప చేయగలిగేటట్లయితే సూర్యుడిలాగా శాశ్వతంగా ఉంటావు. సూర్యుడు అందరి కోసం పనిచేస్తున్నాడు, చంద్రుడు అందరి కోసం పనిచేస్తున్నాడు, పంచభూతాలన్నీ అందరి కోసం పనిచేస్తున్నాయి, అందరికీ పనిచేస్తున్నాయి. కాబట్టి అయ్యా నేను ఆ సూర్యచంద్రులను చూసి ఇవి నేర్చుకున్నాను అయ్యా. ఓకే. చివరకు వచ్చేటప్పటికి పావురం కథ చెప్తున్నా. పావురం ఈ దీంతో ఈ పావురం కథతోనే ఈ అధ్యాయం పూర్తవుతుంది. పావురం ఒక కథ, చాలా పెద్ద ఒక కథ అంతా చెప్తున్నాడు. ఏమంటయ్యా ఇక్కడ చూడండి, ఆయన నా అతిస్నేహ ప్రసంగ. అయ్యా ఇదిగో ఒక విషయం గుర్తుంచుకోండి, స్నేహం అంటే ప్రేమే కదా, తాదాత్మ్యం కదా. ఒక వ్యక్తి ఎవరి మీదనైనా అతి తాదాత్మ్యం వచ్చింది అనుకోండి, అది మమకారం నుండి వ్యామోహం నుండి ఇంకా పూర్తిగా గుడ్డివాడే అవుతాడు, తన జీవితం తన సర్వం కోల్పోతాడు ప్రపంచంలో. ప్రేమ ఉండాలి, అది అతి కాకూడదు. అంతేనా? పిల్లల మీద ప్రేమ ఉంటుంది, ఓకే, అన్నీ చేసి పెడతారు. ఆ ప్రేమ అతిగా ఉంది అంటే పిల్లలు దూరంగా వాళ్ళ దగ్గర స్కూల్ కూడా పోనేవారు, ఒకవేళ బయట కాలేజీలకి లేదా బయట హాస్టల్లో కూడా పోనేవారు. అవునా కాదా? బయటికి వెళ్ళి జాబ్ కూడా చేయనివారు.
ఏమండి దాన్ని వ్యామోహం అన్నారు, వ్యామోహం అని అన్నారు కదా, కట్టుబడేస్తున్నారండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రేమ మమకారంగా మారి వ్యామోహంగా మారి, అవునా, తననే సేవకుడుగా మార్చేస్తుంది, చివరికి బానిసగా మార్చేస్తుంది. ఇప్పుడు పిల్లల ఎదుగుదల కొరకు మీ బాధ్యత ఉంటుంది. వాళ్ళు ఎదుగు పైకి వెళ్ళిపోయి స్వతంత్రంగా జీవిస్తున్నారు, వదిలి వాళ్ళు పట్టుకోగలగాలి. లేదా అతి వ్యామోహం ఉంది అనుకోండి, ఈ తల్లిదండ్రులు తమ జీవితాన్ని సర్వం కోల్పోతారు వాళ్ళ కోసం. ఎలా? అదే ఈ పావురం యొక్క కథ చూపిస్తూ ఉందండి, చక్కగా అద్భుతంగా చూపిస్తూ ఉందండి. ఏమంటండి ఇది? చదవండి చూద్దాం. కపోతో స్నేహపుణిత హృదయో గృహ్య ధర్మిణౌ దృష్టిం దృష్టాంగం అంగేన బుద్ధిం బుద్ధ్యావవందుతు శయ్యాసనాటనవస్థాన వార్తా క్రీడాశనాదికం మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్యనరాదిషు యం యం వాంఛతి సా రాజన్ తర్పయంత్యనుకంపిత తం తం సమనయత్త కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియః కపోతి ప్రథమం గర్భం గృహ్ణతి కాలాగతే అండాని సుషుమే నీడే స్వమర్త్యు సన్నిధౌ సది తేషు కాలే వ్యజాయంతః రచితావయవాహరే శక్తిభిర్దుర్విభావ్యాభిః కోమలాంగతనూజం వ్రజాః పుపుషుతః ప్రీతౌ దంపతి పుత్రవత్సలౌ శృణ్వంతౌ పూజితం తాసాం నిర్వృతో కలభాషితౌ తాసాం పదత్రైః సుస్పర్శై కూజితైర్నుగ్ధచేష్టితై ప్రద్యుగ్ధమైరధీనానాం పితరం ముదమాపదుః స్నేహానుబద్ధ హృదయా అన్యోన్యం విష్ణుమాయయా విమోహితో దీనధియౌ శిశూన్ వసుత ప్రజా ఏకదా జగ్మదస్తాసాం అన్నార్ధంతౌ కుటుంబినౌ పరిదహకాననే తస్మిన్ అర్థినౌ చేరతు స్థిరం దృష్ట్వా తాన్ లుబ్ధకః కశ్చిద్ యదృచ్ఛాతో వనేచరః జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే కపోతస్య కపోతీ చ గతౌ భూషణమాదాయ స్వనేడముపజగ్మదు కపోతి స్వాత్మజాన్ వీక్ష్య బాలకాన్ జాల సంవృతాన్ తానభ్యదావత్ క్రోశంతి క్రోశతో వృషలుంబిత సా సతత్స్నేహమునిధా దీనచిత్తాజమాయయా స్వయం చాబధ్యతస్య చ బద్ధనం పశ్యంత్యవస్మృతి కపోతశ్చాత్మజాన్ బద్ధాన్ భార్యాం చాత్మసమాం దీనో విలలాప అహో మే పశ్యతామాయం అల్పపుణ్యస్య దుర్మతైః ఆవృత్తస్య కృతార్థస్య గృహస్థైవర్గికో హతః అనురూపానుకూలా చ యస్య మే పతిదేవి సూర్యే గృహే మాం సంధ్యజ్య పుత్రైర్యాతి మాతుభిః సోహం శూన్యే గృహే దీనో మృతదారో మృతభజ్ఞః జిజీవిషే కిమర్థం వా విదురో దుఃఖజీవితః తాం తదైవావృతాన్ ఉగ్రస్తాన్ విచేష్టతః స్వయం చక్రమణః శిక్షో పశ్యమన్నప్యబుధో తం లబ్ధ్వా లుబ్ధః క్రూరః కపోతం గృహమేధినం కపోతకాన్ కపోతీం చ సిద్ధార్థప్రయౌ గృహం ఏవం కుటుంబ్య శాంత్యాత్మా ద్వంద్వారామత్రివత్ పుష్టన్ కుటుంబ కృపణః సానుబంధో వసీదతి యః ప్రాప్య మానుషం లోకం ముక్త్యద్వారమపావృతం గృహేషు ఖగవత్ సక్తం తమారూఢచ్యుతం నిదుః ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే సంహితాయాం ఏకాదశ స్కందే సప్తమో అధ్యాయః. ఓకే, పావురం. ఇదంతా పావురం సంబంధించినటువంటి కథ. ఏమయ్యా, ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఓ ఆడపావురం మగ పావురము కలిసి ఒక గూడు కట్టుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాయి. అవి హాయిగా విహరిస్తూ ఉన్నాయి.
రెండు కలిసి ఎక్కడికి వెళ్ళినా రెండు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. పెళ్ళి అవుతున్నా ఏం చేస్తారు? పెళ్ళి అవుతున్నా ఏం చేస్తారు? డబ్బులు అట్లా విహరిస్తారు కదా, హాయిగా భోగాలను అనుభవిస్తూ విహరిస్తూ ఉంటారు. అలాగే ఈ రెండు కలిసాయట, కలిసి ఒక చోట గుడి కట్టుకుని ఒక చోట ఉంటూ అలాగా రోజు విహరించేట అట్లా తిరుగుతూ సాయంత్రం అయితే మళ్ళీ ఆ గూటికి వచ్చేసేట కదా. ఎక్కడ తిరిగినా ఎక్కడ రావాలి? సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే భర్త అడుగుతున్నాడు భార్యని, బతుకు బస్ స్టాండ్ అయిపోయి అంటే ఏంటి అని అడుగుతుంటే వాళ్ళ ఆవిడ చెప్తుంది, ఏం లేదండి, భార్య అంటే బస్ స్టాండు, భర్త అంటే బస్సు. బస్సు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ బస్ స్టాండ్కి రావాలి కదా. బస్సు ఎక్కడ తిరిగినా మళ్ళీ బస్ స్టాండ్కి రావాలి కదా. అంతేనా? ఇక్కడ ఇక్కడ ఏంటంటే కలిసి రెండు తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఏమయ్యాయి, అవి 10 రోజుల తర్వాత గుడ్లు పెట్టింది. ఆడపావురం గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతూ ఉన్నాయి కదా. ఈ మగపావురం ఏదో ఆహారం తీసుకొని చూస్తూ ఉంది. హాయిగా కలిసి ఆ రెండు చేస్తుంది. 10 రోజులకి ఆ గుడ్లు పొదిగి పిల్లలయ్యాయి. ఆ పిల్లలు చూసుకుని ఎలాగ మురిసిపోతున్నాయి. ఎలా పక్షులే మురిసిపోతాయండి. వాటి భాష మనకి తెలియదు కానీ గుర్తించగలిగేటట్లయితే మనుషులు వాళ్ళ పిల్లల్ని చూసి ఎలాగా మురిసిపోతూ ఉంటారో ప్రతి జీవి అలాగే మురికాన్ని పొందుతుంది. అవునా? చూస్తున్నాం. ఏమయ్యా, పశువులైతేనేమి, పక్షులైతేనేమి, క్రిమికీటకాలు అయితేనేమి, ఈ చెట్లు అన్నిట్లోనూ ఉంటాయి ప్రేమలు మమకారాలు. ప్రేమ మమకారాలు అన్నీ ఉంటాయి కదా. అలాగా పిల్లలున్నాయట, ఆ పిల్లలు ఎక్కడి నుంచి ఆహారం తీసుకొచ్చి వాటి నోట్లో పెడుతూ ఉంటాయి. ఫస్ట్ 10 రోజుల తర్వాత తీసుకొచ్చి ముందు వేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి. వాటికి ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, ఏం చేస్తారు? ప్రేమ ఎక్కువైతే ఏం చేస్తారు? పిల్లలకి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటారు. ఒక రోజుకి ఎన్నిసార్లు ముద్దులు పెట్టుకుంటారండి పిల్లలకి? అడుగుతారా అండి అలాంటివి? ఎన్నిసార్లు కదా. అలా బయటకు వెళ్ళేసి వచ్చారు అనుకోండి, ఆ పిల్లల్ని ఎంత మురిగా చూపిస్తారో. అలాగే ఈ పక్షులు కూడా అలాగా బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకుని వచ్చాడు ఈ పక్షి పిల్లలను చూసి ఎంతో మురిసిపోతున్నాయట. అదంతా ఒక ఎత్తు కదా. ఆ పిల్లాడు తండ్రిని చూసి ఈ అన్నాడు అనుకోండి, వీళ్ళకి ఆనందానికి అవతలే లేవు కదా. ఆ పిల్లాడు వెళ్ళేసిన పడుకోండి బలపడుతున్నాడు అనుకోండి, 100 మంది కన్నా చెప్తారు కదా ఊరందరి, మావాడు బలపడుకుంటున్నాడు, వాడు లేచి కూర్చున్నాడు అని అనుకోండి, ఇంకా ఎంతమందితో చెప్తుంటారు కదా. వాడు లేచి అడిగేస్తున్నాడు అనుకోండి, మావాడు నడుస్తున్నాడు మావాడు కదా. అట్లా ఈ పక్షులు కూడా చూస్తున్నాయట. అవి కళ్ళు తెరిచాయా ఎత్తు, లేచి రెక్కలు తెరిస్తున్నాయా అంటే వాటికి రెక్కలు ఏది ఈకలు వస్తూ ఉన్నాయా వాటిని చూసి అవి కొంచెం కొంచెం ఎగరగలుగుతున్నాయా చూసి అలాగా వీటి ప్రేమను వీటి మీద తిప్పుతూ ఉన్నాయట. అలాగా తిరుగుతూ 10 రోజులకి ఏమైంది, ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచి ఆ పావురాలు కొంచెం ఆహారం, పిల్లలు పెద్ద చదువుతున్నాయి కదా, పెద్ద కొద్ది ఆహారం అవసరాలు ఎక్కువ పెరుగుతాయిగా. అవునా కదా. పిల్లలు కుడుతున్న వాళ్ళ పాల డబ్బాలు కావాలండి, సరిపోతాయా? బట్టలు కావాలండి, ఎంత ఖర్చు చేయండి. కానీ చిన్నపిల్లలకు రోగాలు వస్తున్నాయి అనుకోండి, ఎంత ఖర్చులు అవుతాయో కదా. అది ఒక ఎత్తు అండి. ఆ తర్వాత వాళ్ళు లేచి నడుస్తున్నాడండి, ఇప్పుడు ఒక ఎత్తు కదా. నడిచాడు 1 సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయింది, స్కూల్లో వేయాలి. ఎవరో చెప్తున్నాడు, పిల్లాడిని స్కూల్లో చేర్పించారట. చేర్పిస్తే ఏంటయ్యా అంటే, ఏముంది సంవత్సరానికి 2.5 లక్షలు ఖర్చట. ఓ దేవుడా, మేము డిగ్రీ వరకు చదువుకున్నా కూడా మొత్తంలో దానికి 400 కూడా ఖర్చు పెట్టలేదు. చదువుగా అంతటికీ కలిపి 400, వాడికి 1 సంవత్సరానికి 2.5 లక్షలు ఖర్చట. ఏమిటండి అలాగే అయిపోయిందండి, చదువుకుంటున్నారండి. ఓకే సరేలే. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అది కాదు. అలాగా ఆ తల్లి పక్షులు పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ కొంచెం ఆహారం కూడా ఎక్కువ కావాలి కదా, ఆహారం ఎక్కువ కావాలి కదా. ఆ ఆహారాన్ని సంపాదించుకొని రావడానికి ఇవి కూడా ఒకసారి దూరంగా వెళ్ళాయట. ఒకరోజు ఆహారం దొరకలా, ఆ దూరంగా వెళ్ళి ఆహారం కోసం వెతుక్కుంటూ తిరిగి వచ్చే లోపల ఏమైంది, ఒక వేటగాడు పక్షులను పట్టేవాడు తిరుగుతూ ఈ చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ పైన పక్షులను చూశాడు, పక్షులు చూసి ఏమైంది, వాళ్ళు తీసుకొని వచ్చి వలబన్నాడు.
పిల్లలంటే పై పక్షులను చూశాడు, వీడు వెళ్ళి వాటిని అదిలిచ్చాడు, ఏదో అది దూకేసింది వాళ్ళ వాడికి. సాయంత్రం అయ్యేటప్పటికి అరుస్తున్నాయి, వచ్చే గోల 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 చేస్తుంది. ఆ తల్లి పక్షిలో వచ్చేసాయి. తల్లి పక్షి వచ్చింది కదా, తల్లి పక్షి వచ్చింది ఫస్ట్. ఆహారం వేసుకొని కొంచెం పిల్లలు చూసి పిల్లలు లేరు. బయటకు పనికి వెళ్ళారో లేదా ఆఫీస్కి వెళ్ళారో లేదా ఇంకేదైనా ఊరు వెళ్ళారో హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. తల్లి ఇంటికి వచ్చిన పిల్లలు కనిపించకపోతే ఎట్లా ఉంటుంది? అవునా? వెతికింది కదా. ఇక్కడ కింద కొయ్యి 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 వస్తున్నాయి. ఈ పక్షి చూసింది, బోర్మని ఏడ్చేసింది. వేటగాడు ఉన్నాడు పక్కన. ఈ పిల్లలు వాళ్ళ పడిపోయాయి. ఇది అరుస్తుంటే ఎవరు వస్తాయిగా, అవి రాలేకపోతున్నాయి. ఇది అయితే నాకు చూసి 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 ఇది కూడా ఆ పిల్లలు లేని జీవితం నాకెందుకు అని అనుకోని ఈ తల్లి పక్షి కూడా వెళ్ళిపోయి వాళ్ళు దూకేసింది. వాళ్ళు లేని జీవితం నాకెందుకు. ఆ తర్వాత తండ్రి పక్షి వచ్చింది, అది చూసింది. ఈ పిల్లలు భార్య వాటిలో పడిపోయారు. వీడేం చేశాడు ఇప్పుడు? అయ్యో వాళ్ళ కోసమే కదా మా జీవితం, వాళ్ళు లేకపోతే మా జీవితం ఎందుకు? ఈ పక్షి కూడా వెళ్ళి దాంట్లో పడుతుంది. న్యాయమా అన్యాయమా? ధర్మమా అధర్మమా? జ్ఞానమా అజ్ఞానమా? ఇప్పుడు తల్లిదండ్రుల జీవితం దేనికి? పిల్లల కొరకైనా? పిల్లల కొరకే తల్లిదండ్రులు పుట్టారా? తల్లిదండ్రుల కొరకు పిల్లలు పుట్టారా? ఎవరి కోసం వాళ్ళు పుట్టారు. అవునా? తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు, వివేకవంతులు అంటే పిల్లల్ని తెలివైన వాళ్ళుగా, వివేకవంతులుగా, ప్రయోజకులుగా తయారు చేయాలి. అవునా? వాళ్ళ కష్టాలు వస్తే తొలగించాలి, వాళ్ళ పతనం అయితే శిక్షించాలి కదా. వాళ్ళ కష్టాలు వస్తే వీళ్ళు కూడా కష్టాల్లో దూరడమేనా? వాళ్ళు తప్పులు చేస్తే వీళ్ళు తప్పుడుగా మారుకోవడమేనా? వాళ్ళు ప్రమాదంలో పడితే ప్రమాదాన్ని బయట వేయాలన్నా, వీళ్ళు ప్రమాదంలో ఇరుక్కుపోవాలన్నా? ఏం చేయాలి? ఇప్పుడు ఈ పావురాలు చేసింది రైటా రాంగా? బాగా గుర్తించాల్సింది ఏంటి అని అంటే, పిల్లల్ని పెళ్ళి అయ్యే ముందే ప్రయోజకులుగా తయారు చేయాలి. అవునా? ఆ తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళు జీవించడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. కానీ దూరం నుండి గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వెంటనే రక్షించాలి, అవసరమైతే శిక్షించాలి. అవునా? వాళ్ళ తప్పుడు మార్గం నుండి బయటపడేయాలి. వాళ్ళ వెంట నడవడం కాదు, వాళ్ళతో పాటు పతనం అయిపోవడం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే, తెలివి లేదు అని అంటే, వివేకం లేదు అని అంటే వాళ్ళ వెంట నడవడం. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చిన్నప్పుడు దండిస్తారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళు వీళ్ళని దండించాలా? దండించే పరిస్థితి తెచ్చుకోవాలా? అవునా? పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకు హక్కులు ఉంటాయా? పెద్దవాళ్ళని తల్లిదండ్రులు దండించడానికి, తల్లిదండ్రులు శిక్షించడానికి ఉంటాయా? ఉండకూడదు. దానికే తల్లిదండ్రులు కానీ సరైన విద్యా బుద్ధులు కానీ పిల్లలకు నేర్పిస్తే పిల్లలు జీవించి ఉన్నంత వరకు తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండాల్సిందే, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాల్సిందే. చేతనైతే హెల్ప్ చేయి, కానీ వాళ్ళని బానిసలుగా మార్చే హక్కు, అవునా, వాళ్ళ స్వేచ్ఛకు అడ్డుపడే హక్కు, అవునా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి, కానీ అవునా వాళ్ళ కొరకు వీళ్ళని నాశనం చేసుకోవడం కాదు. అయ్యా, ఈ పావురాల జంటలు చూసి నేర్చుకున్నాను ఇట్లా బతకూడదు అని. ఎవరంటున్నారు? దత్తాత్రేయ భగవానుడు అంటున్నాడు. ఇంత పెద్ద స్టోరీ చెప్పాడు, దాదాపు 20 శ్లోకాలు చెప్పాడు కదా. ఇదంతా చెప్పి ఏంటి అని అంటే, పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు కనాలి, ఒక అమ్మాయికి అబ్బాయికి జన్మనివ్వాలండి. వాళ్ళని చక్కగా ప్రయోజకులుగా తయారు చేయాలి, తన శక్తి యుక్తులను బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి కదా. వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి, కానీ వాళ్ళ వెంట బానిసలుగా పడకూడదు. అవునా? దానికి చిన్నప్పటి నుండి కానీ దైవాన్ని అనుసరించడం నేర్చుకునేటట్లయితే వీళ్ళ బాధ్యతలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అవునా?
మన లోపల ఉన్న కల్మషాలను తొలగించుకొని, అవునా, దైవ సన్నిధిలో పరిపూర్ణ శాంతిని ఎప్పుడు పొందుతాం, జీవితాన్ని పూర్ణత్వానికి ఎప్పుడు మార్గాన్ని తెలుసుకొని అనుసరిద్దామా అని ఎదురు చూస్తారు కదా. సరైన సమయంలో సరైన భక్తి జ్ఞానాలు వస్తే ఏకాంత జీవితాన్ని ఆస్వాదిస్తారు. కానీ సరైన సమయంలో భక్తి జ్ఞానాలు రాలేదు అని అనుకోండి, బానిసలుగా మారిపోతారు. అదే ఫస్ట్ చెప్పాను చూడండి, ఈశావాస్య చెప్పినప్పుడు ఆ పిల్లల మీద మమకారంలో ఉంటే, అవునా, వాడు చనిపోయి కూడా ఇంట్లోకి వచ్చి ఆవుగా పుట్టాడు, ఆ తర్వాత కుక్కగా పుట్టాడు, తర్వాత పాముగా పుట్టాడు, ఆ తర్వాత చిన్న క్రీపర్స్గా, పురుగులుగా. దీని ఏమంటారు? ఎదుగుదల పతనమా కదా. కాబట్టి అయ్యా ఇక్కడ గృహస్థాశ్రమం ఇచ్చింది ఎందుకు అని అంటే, త్యాగాన్ని పెంచుకుంటూ, అవునా, వాళ్ళ కోసం పనిచేయి, కానీ నీలో భక్తి జ్ఞానాలను పెంపొందింపజేసుకో. నీ జీవితం తర్వాత పతనం కాకూడదు, ఇంకా 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 ముందుకు వెళ్ళి ధరించేటట్లుగా ఉదాహరైతే. ఇప్పుడు సరైన భక్తి జ్ఞానాలతో నువ్వు వ్యవహరిస్తే నీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి శిక్షణ వస్తారుగా, వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, ఎంత కష్టపడి చదివినా అసలు మార్గం దైవ మార్గమే, దాన్ని వదలకూడదు, చేతితో దీన్ని పట్టుకొని మనం తన చుట్టూ తిరుగుతూ ఉంటేనే లోపల జీవితం వికసిస్తుంది. బయటే ఉంటుందండి, వస్తువులేగా కదా. ప్రపంచం అంతా ఎక్కడుంది? లోపలందా బయట ఉందా? అవునా, నువ్వు లోపలికి తొంగి చూస్తే, అవునా, యావత్ బ్రహ్మాండం ఆకాశం అంతా కూడా నీలో ఉంది అని తెలుస్తుంది. నువ్వు ఆకాశానికి 4 రెట్లున్నా పరమాత్మవు అనే విషయం తెలుస్తుంది లోపలికి తొంగి చూడగలిగేటట్లయితే. దానికి ఏమిటయ్యా అంటే, మన సంస్కృతి ఏమి ఇస్తుంది అంటే, వృద్ధి గుణాలలో ఉంటే తమస్సు నుండి రజస్సు, రజస్సు నుండి సత్వానికి, గుణాలు వృద్ధి అయితే సత్వాన్ని దాటావు, పరమాత్మగా మారిపోతావు. అది మనం చూపించేది ఇక్కడ. అవునా, ఇది ఒక్కటి ఈ వైదిక సంప్రదాయం నాకు దూరం అయింది అని అంటే ఏమనుకుంటారు? ఎంజాయ్మెంట్. అవునా కాదు? ఎవడైనా ఏమంటాడు? వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, మా ఎంజాయ్మెంట్ వాళ్ళది. అవునా కదా? పిల్లలు 30 ఏళ్ళలో ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన అదే పనులు చేస్తూ, అవునా కాదా, అదే పనులు చేస్తూ, ఏంటి వారికి తేడా ఏంటి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం. అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, అయ్యా నీ జాయ్ ఎక్కడో చోట ఎండైపోతుంది కదా. నీ జీవితం వికసిస్తే నీ జాయ్ శాశ్వతం అవుతుంది. ఏ దాని మీద ఆధారపడకుండా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆనందంగా నిలబడగలిగే స్థితి నీకు వస్తుంది. అది మన సంస్కృతి నేర్చేది. ఎందుకయ్యా అంటే, హిందూ మతం అనాది అనంతం, దానికే దీన్ని సనాతనం అన్నారు. సనాతనం అంటే సృష్టి ఆది నుండి ఉన్నది, సృష్టి అంతం వరకు కూడా సృష్టి అయినా మారిపోతూ ఉంటుందేమో కానీ అదిగో మన జ్ఞానం మారదు. వేదాల నుండి వచ్చింది, వేదాలు భగవంతుడి నుంచి వచ్చాయి. అవునా, దానికే మళ్ళీ దీన్ని మేల్కొల్పడానికి భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు, 24 అవతారాలు ఎత్తాడు. శివుడు ఎన్ని అవతారాలు ఎత్తాడు? అడుగడుగునా వెలిశాడు శివుడు, అడుగడుగునా కనిపిస్తాడు విష్ణువు 10 అవతారాలతో. అమ్మవారు ఇక అంతే లేదు. ఎందుకయ్యా? అక్కడ వేదాల్లో ఏం చెప్పాడో అది నిలబెట్టడానికే. అవునా కదా? వేద సంప్రదాయం ఏదైతే ఉందో ఏం చెప్పింది? నువ్వు ఆయనవేనయ్యా, నేను నువ్వు ఒకటే. దాన్ని సంపూర్ణంగా అందించడం కొరకే భారతదేశం, భారత విజ్ఞానం, భారతీయ తత్వశాస్త్రాలు, యోగ శాస్త్రాలు, దర్శనాలు, వాళ్ళని అనుసరించే అవతారాలు, ఋషులు, గురువులు, వీళ్ళందరూ కూడా ఇదిగో జీవుణ్ణి ముక్తుణ్ణి చేయడానికే, జీవుణ్ణి పరమాత్మగా మార్చడానికే. కాబట్టి నీ లక్ష్యం అంత అనంతంగా ఉంది. ఇదే అని అనుకుంటే ఎక్కడికి పోతావయ్యా? ఎటు పోతావో తెలియదు. అవునా, నువ్వు ఎటు పోతావో తెలియదు. సో కాబట్టి నీ జీవితం యొక్క పారమార్థిక తత్వాన్ని, అనంతతత్వాన్ని గుర్తించి అందులో నిలబడు, దాన్ని సంపూర్ణంగా అందుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదిగో ఈ చిన్న కథలోనే
ఎంత విశాలమైనటువంటి విజ్ఞానాన్ని అందించాడు. ఎవరు? దత్తాత్రేయ భగవానుడు. ఎవరు అందిస్తున్నాడు? యదు మహారాజు. యదు మహారాజు కదా, ఆయనకి పూర్ణత్వాన్ని ఇక్కడ ఇచ్చాడు. సో కాబట్టి ఎట్లా బ్రతకాలయ్యా, అదే పూర్ణ జీవితం. ఓకే, సరే, మిగతా రేపు చూస్తున్నాం. ఈ ఒక 9 విషయాలు చెప్పాడు. 9 మంది గురువుల గురించి చెప్పాడు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, మధుర, ఇంకా ఏం చెప్పాడు? 7 పవర్ గురించి చెప్పాడు. పవర్ కంటే ముందు కూడా చెప్పాడుగా. అవి 7 పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. 8 వచ్చాయిగా. 8 అయిపోయాయి. ఓకే, మిగతా రేపు చూద్దాం. ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.